అనురాధ గారు ఇప్పుడు ఏంటంటే అమ్మవారి రంగం మెయిన్ ప్రధాన ఘట్టం అది అమ్మవారికి. ఇంకా ఏంటంటే ఆ ఆదిశక్తి స్వయంగా మీ దగ్గర మీలోకి వచ్చి మాట్లాడుతుంది ఆవిడ. అసలు ఆ రంగం చెప్పేటప్పుడు అసలు మీకు ఎట్లా ఉంటుంది? అమ్మవారు స్టార్ట్ అయ్యేటప్పుడు మీ బాడీలోకి ఆటోమేటిక్గా అమ్మవారు ఎంటర్ అయ్యేటప్పుడు అసలు మీకు ఎట్లా ఉంటుంది ఆ అమ్మవారి ప్రభావం, ఆ శక్తి ఎందుకంటే అప్పుడు మిమ్మల్ని పట్టుకోవాలన్నా ఎవరి సాధ్యం కాదు. ఆవిడ వచ్చిందంటే నాకు ఇప్పుడు నేను చెప్తుంటే నాకు చాలా ఇదిగా ఉంది. అలాగ వచ్చేటప్పుడు అసలు మీకు ఎట్లా ఉంటుంది ఆ తల్లి ఎంటర్ అవ్వగానే మీ బాడీలోకి? దాని గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి. రంగం అంటే పచ్చికుండ మీద నిల్చొని రంగం చెప్తారనమాట. అయితే రంగం ఎక్కేది కూడా అందరికీ ఉండదు అవకాశము. ఎంతో కొంతమందికి అవకాశం వస్తుంది. ఇంకోటి ఏంటంటే జోగినిగా మారిన వాళ్ళు, మళ్ళీ అమ్మవారికి కళ్యాణం చేసుకున్న వాళ్ళే ఈ రంగానికి అర్హులు అనమాట. అయితే కొంతమంది ఏంటంటే ఇట్లా మా లెక్క జోగిని కాకుండా కొన్ని జాగలల్లో అంటే ఏర్పులోళ్ళని ఉంటారు అనమాట. అట్లా గురుపరంగా వస్తే తాతల ముత్తాతల తరం నుంచి వస్తే వాళ్ళు ఎక్కుతారనమాట. ఇంకోటి జోగినీలు ఎక్కుతారు ఈ రంగం. అయితే రంగం అంటే ఊరికి భవిష్యవాణి చెప్పడమే ఇది రంగానికి ప్రాధాన్యత ఉంటుంది. అవును, మెయిన్ ఏంటంటే ఆ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, ఊరంతా ఎలా ఉంటుంది, పాడి పంటలు ఎట్లా ఉంటాయి అవన్నీ చెప్పడం అమ్మవారు. అయితే ఊరు గురించి మొత్తం తెలియపరచనికి అమ్మవారికి బోనాలు ఇవన్నీ ఎక్కిస్తున్నారు. శాంత అయిందా లేదా, ఇంకేమైనా తక్కువైందా, లేకుంటే రానున్న జనరేషన్లలో ఇంకేమైనా ఆపదలు వస్తాయా అని ఈ సంవత్సరం గురించి మొత్తం సంవత్సరం అంతా మంచి చల్లగా చూడు తల్లి అని చెప్పి మనం దండం పెట్టుకుంటందుకు కూడా అమ్మవారు వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఏమేమైతే సందేహాలు ఉన్నాయో గుడివాళ్ళకైనా సరే ఊరోళ్ళకైనా సరే ఆ వివిధ రకాలైన సందేహాలు కూడా అమ్మవారిని అడగడం జరుగుతుంది అనమాట. అట్లా అడిగిన తర్వాత అమ్మవారు ప్రశ్నకు జవాబిస్తే దానికి తగ్గట్టు అమ్మవారు ఏమేం చేయమంటది, ఊర్లో ఇట్లా వచ్చే ఆటంకాలు కూడా ఎదుర్కోనికి ఏమేమి పూజలు చేయమంటది, అటువంటి పూజలు చేస్తే ఇవి నివారిస్తాయి అని చెప్పి అమ్మవారు చెప్తుంది అనమాట. అప్పుడు ఆ విధమైన పూజలు ప్రారంభం చేసుకుంటారు. వాళ్ళు కూడా గుడి తరఫు నుంచి డిసైడ్ అయ్యి ఇంకా పూజలు అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఓకే.